ముందు నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకా వినటానికేముంది? మీరు తీసుకొచ్చిన జ్యోతిష్యుడే ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పారు కదా. అది నా అసలు జాతకం కాదు. నేను పుట్టిన టైం కరెక్ట్గా తెలియక మా అమ్మ నాకు జాతకమే రాయించలేదు. పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నప్పుడు జాతకం లేదు అని చెప్తే బాగుండదని తోచిన టైం చెప్పి జాతకం రాయించింది. ఏంటి, జాతకాలు కలవలేదని తెలివిగా మాట మార్చేస్తున్నావా? లేదు నాగవల్లి, వాడు చెప్పేది నిజమే. వాడు రాధని చాలా ఇష్టపడుతున్నాడు. జాతకం లేదు అని నిజం చెప్తే మీరెక్కడ మా సంబంధం కాదనుకుంటారోనని నేనే ఈ నకిలీ జాతకం చూపిద్దామని గోపాల్ని ఒప్పించాను. కానీ దానివల్ల ఇలాంటి వార్త వినాల్సొస్తుందని నేను ఊహించలేదు. మీరు ఇలాంటి పని చేస్తారని మేము ఊహించలేదు. బలరాం గారు, ఈ ముహూర్తాలు, జాతకాలు, శుభగడియలు ఇవేవి నేను పట్టించుకోను. మనసు స్వచ్ఛంగా, మనిషి నిజాయితీగా ఉంటే చాలు. నేను రాధాగారిని కష్టపెట్టకుండా, తన ఇష్టాల్ని కాదనకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నా మీద మీకు నమ్మకం ఉంటే పెళ్లికి ఒప్పుకోండి, లేదంటే... మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది గోపాల్. అయ్యా, ఒకసారి వీళ్ళిద్దరి పేర్లతో చూసి చెప్పండి. బాగుందంటే ముహూర్తం చూసుకోవచ్చు, బాలేదంటే ఇంతే అని వదిలేసుకోవచ్చు. అలాగేనండి. ఈయనేంటత్తా మళ్ళీ మెలకు పెట్టాడు? వదిలేచుగా. అంతా దాని కర్మ. ఈ ఖుషి ఏంటి ఇంకా రావట్లేదు? అసలు వస్తుందా రాదా? ఏం అర్థం కావట్లేదు. పూజారి గారు ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఆయన వచ్చేలోపు మనం దండం పెట్టుకుందాం. నానమ్మా, అమ్మని వెతికేసొస్తా. స్వామి, రాధని, ఖుషీని మళ్ళీ ఒకటి చెయ్యి. ఆ పసిదానికి తల్లి ప్రేమ దక్కేలా చెయ్యి. అమ్మా, ఎక్కడున్నావమ్మా? అసలు గుడికొచ్చావా లేదా? అమ్మా, ఖుషి ఏది? తెలీదురా, ఇక్కడే ఉండాలి కదా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దంటే ఖుషికి అర్థం కాదేంటి? అబ్బా, కంగారు పడకరా. గుళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉండుంటుంది, వచ్చేస్తుందిలే. వస్తుందిలే అని నేను ఊరుకోలేనమ్మా. అసలే నా టైం బాలేదు. ఖుషి, ఖుషి! వీడు రాధని చూశాడంటే మళ్ళీ గొడవ చేస్తాడేమో. శ్యామ్,
మీకున్న కోరికల్ని చీటీల్లో రాసి ఈ గుళ్ళో ఉన్న చెట్టుకు కడితే రాత్రిపూట దేవుడు ఆ చెట్టు మీదకి వెళ్లి కూర్చుని చీటీలన్నీ చదివి ఆ కోరికలన్నీ నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. పూజారి గారు, అమ్మా, ఎందుకు మీరు గుడికొచ్చిన వాళ్ళని మోసం చేస్తున్నారు? మోసం చేస్తున్నానా? నేనేం మోసం చేశాను? కోరికల్ని చీటీలో రాసి చెట్టు కడితే దేవుడు ఆ కోరికల్ని తీరుస్తాడని చెప్పారు కదా, అదంతా అబద్ధం. పేర్ల మీద చూస్తే వీళ్ళిద్దరి జాతకంలో ఎలాంటి దోషమూ లేదు. గణాలు కూడా బాగా కలిశాయి. మీరు ఎలాంటి భయం లేకుండా వీళ్ళకి పెళ్లి జరిపించవచ్చు. ఖుషి రావట్లేదు. వేళ్ల పీడైనా వదిలించుకోవాలి అనుకుంటే ఇప్పుడు అదే కుదరడం లేదు. ఖుషి, 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 ఖుషి. మా అమ్మ నాన్న హ్యాపీగా కలిసి ఉండాలని నేను చీటీ రాశాను, కానీ ఇప్పుడు మా అమ్మ నాతో లేదు. మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఖుషి, ఖుషి. అంటే దేవుడు ఆ చీటీలు చదివి కోరికలు తీరుస్తాడని మీరు చెప్పింది అబద్ధం అన్నట్టే కదా? లేదు పాప, నేను చెప్పేది అక్షరాల నిజం. నిజమైతే మా అమ్మ నాతో ఉండాలి కదా? దేవుడు భక్తుల కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాకపోతే భక్తుల కోరిక ఎంత బలమైందో తెలుసుకోవడానికి వాళ్ళని పరీక్షిస్తుంటాడు. ఎలా? ఖుషి, ఖుషి, ఖుషి. ఇప్పుడు మీ అమ్మ నీతో లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, తను తిరిగి రావాలని నిజంగానే కోరుకుంటున్నావో లేదో తెలుసుకోవాలని కావాలనే కొద్ది రోజులు మీ అమ్మని నీకు దూరంగా ఉంచుతాడన్నమాట. ఖుషి, ఖుషి. మరి మా అమ్మ తిరిగి నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? అమ్మవారి ముందు దీపం వెలిగించి ఆ తల్లికి నీ బాధను చెప్పుకోవాలి. అప్పుడు ఆ తల్లి నీ కోరిక తీర్చమని స్వామికి చెప్తుంది. అమ్మవారి మాటని స్వామివారు ఎప్పుడూ కాదనరు. అయితే నేను ఇప్పుడే అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తాను.